హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి మా చిన్న తోటి కోడలు వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటున్నారు. మా ఇంట్లో ఎలాంటి అకేషన్ ఉన్నా మేమందరం ఎలా సెలబ్రేట్ చేసుకుంటామో, మేము ఎలా పనులు షేర్ చేసుకుని చేస్తామో మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. మీ సపోర్ట్ నాకు చాలా బలాన్ని ఇస్తుందండి. ఇంకా ముందు మంచి మంచి వీడియోలు తీయడానికి కూడా ధైర్యం వస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. మా ఇంట్లో ఏదైనా సెలబ్రేషన్ ఉంటే మాత్రం అందరం కలిసి పని షేర్ చేసుకుంటాము. అది ఇంట్లో పని అయినా సరే, మార్కెట్ పని అయినా సరే. ఈరోజు వీడియో ఏంటంటే, మా చిన్న తోడికోడళ్ళు మాధవి వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం జరుపుకుంటున్నారు. 4 గంటలు లేసాము. 4 గంటలు లేచి ఇంట్లో పని చేసుకొని, స్నానాలు చేసుకొని, కత్తపీట దగ్గర అంతా సర్దేసరికి 6:30 అయింది. ఆ టైంకి మళ్ళీ పంతులు గారు పిలిచేసాము, అంత రెడీ అయిందని చెప్పేసి. పంతులు గారు వచ్చిన తర్వాత మా మాధవి వాళ్ళ హస్బెండ్ ఇద్దరు కలిసి కత్తపీట మీద కూర్చున్నారు. తర్వాత మా పని స్టార్ట్ అయిందండి. అక్కడ కథ స్టార్ట్ అయింది, ఇక్కడ మా పని స్టార్ట్ అయింది. మా ఆడపడుచేమో పరమన్నం వండింది, నేనేమో పొడి ప్రసాదం రవ్వ ఉంటుంది కదా, అది చేశానమాట. ఇక అది అయిపోయిన తర్వాత ఇంతలోపు మా బావగారు వచ్చారు. మా బావగారు వచ్చి నేను ఊరు వెళ్తున్నాను, ఏమన్నా టిఫిన్ చేయని చెప్తే నేను మా ఆడపడుచు కలిసి ఉగ్గురాని చేసాము. ఇక్కడ వీళ్ళ వ్రతం కంప్లీట్ అయ్యేలోపు నేను మా ఆడపడుచు కలిసి టిఫిన్లు కూడా రెడీ చేసాము. ఈసారి మా లక్ష్మక్క ఏ పని చేయలేకపోయింది. లక్ష్మక్క అంటే మా పెద్ద తోడి కోడలు, తనకు కాల్ ఫ్రాక్చర్ అయింది. దానివల్ల తను ఏ పని చేయలేకపోయింది అనమాట. మా అక్క కాలు మంచిగా ఉంటే కనుక తనే ఎక్కువ పని చేసేది మా అందరికంటే. తన కాలు మంచిగా ఉంటే తనే అన్ని దగ్గర ఉండి చూసుకుంటుంది, మాకెవరికి ఏ టెన్షన్ ఉండదు. ఫస్ట్ టైం అక్క ఇట్లా కూర్చోవడం, మేము పని చేయడం. పూజ కంప్లీట్ అయిపోయింది. ఇక దండం పెట్టేసుకొని టిఫిన్లు చేసేసాము. టిఫిన్ల సెక్షన్ కూడా అయిపోయింది. టిఫిన్ల సెక్షన్ అయిపోయిన తర్వాత ఇక వంట సెక్షన్కి వచ్చేసాము. ఈరోజు వంట వచ్చేసి వంకాయ కూర, పచ్చడి, వైట్ రైస్, సాంబార్, వడియాలు, పరమన్నం. ఎవరెవరేమో ఏ వంటలు చేసామో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను, చూపిస్తాను, చూడండి. మా సాంబార్ వచ్చేసి రాజీ మా ఇంట్లో 6-7 ఇయర్స్ నుంచి ఉంటుంది. 6-7 ఇయర్స్ కూడా కాదనుకుంటా, దగ్గర 10 ఇయర్స్ నుంచి ఉంటుంది రెంటర్స్కి. కాకపోతే తను మా ఇంట్లో మనిషిలాగానే ఉంటుంది. రెంటర్స్ లాగా ఎప్పుడు అనుకోమేమో, మా సొంత చెల్లెలాగా అనుకుంటాము. మా ఇంట్లో ఎప్పుడు ఏ పూజ అయినా సరే, ఏ పండుగ అయినా సరే తను కూడా ఇన్వాల్వ్ అవుతుంది, మాతో పాటు చేస్తుంది. ఎప్పుడు నాకు పచ్చడి అప్ప చెప్తారు. ఎందుకో మరి నేను చేసే పచ్చడి అంత టేస్ట్ ఉంటుందేమో నాకు కూడా తెలియదు. వాళ్ళకి ఎప్పుడు నాకు పచ్చడి అప్ప చెప్తారు. తర్వాత ఇక్కడ కనిపిస్తుంది వీడియోలో ఆమె రాజీ, తనేమో సాంబార్ చేసింది, నేనేం పచ్చడి చేశాను. మాధవేమో వంకాయ కూర, తను ఎప్పుడు వంకాయ కూరనే అప్ప చెప్తారు తనకి. తను కూడా వంకాయ కూరనే చేసింది ఈరోజు. ఇక వైట్ రైస్ వచ్చేసి నేనే చేశాను. మా ఆడపడుచేమో పరమన్నం వండింది. మా ఇంట్లో ఎప్పుడు వెజ్ వంటలు చేసే సెక్షన్ వచ్చినప్పుడు మాత్రం నేను పచ్చడి, గుత్తొంకాయ, బగారా రైస్ చేస్తాను. మా అక్క అయితే ఏదైనా వంటలు చేస్తుంది, అది ఇదని ఏం లేదు. మా మాధవికేమో పప్పు, వంకాయ కూర అప్ప చెప్తారు. ఈరోజు వంట సెక్షన్ కూడా అయిపోయిందండి. ఇక భోజనాలు వడ్డించాలి అందరికీ. ఇక ఇక్కడ నుంచి అయితే వీడియో లేదు, ఎందుకంటే నేను వీడియో తీయలేదు, ఫుల్ బిజీలో ఉన్నాను. నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నా వీడియో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియో చూసినందుకు.